ఏరియా వైజ్ రాయలసీమ, కోస్తా, ఉత్తర కోస్తా తీసుకుంటే రాయలసీమలో 16% తేడా ఉంది. ఉత్తర కోస్తా వచ్చేవాడికి 8%, సారీ కోస్తా వచ్చేవాడికి 8%, ఉత్తర కోస్తా 8.5 సంథింగ్ వచ్చాయి. సో దాంట్లో పవన్ కళ్యాణ్ పార్టీ అప్పుడున్న దీంట్లో మమ్మల్ని చీల్చింది. సో ఆయన ఆ పార్టీ చీల్చిన ఓట్ల వల్లే 34 సీట్లు పోయినాయి మాకు. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగానే మేము 2019 చేసాం, కాదంటలేదు. కానీ ఒకవేళ మేము అప్పుడే పొత్తు పెట్టుకుంటే మాకు అప్పుడు 60 మినిమం వచ్చింది. ఎగ్జాక్ట్, అంటే ఇంకా ఎక్కువ వచ్చింది. మినిమం వచ్చింది 4-5 పోయినాయి, చాలా ఉన్నాయి. అండ్ పాయింట్ ఏమంటే అర్బన్ లెవెల్లో ఈవెన్ లాస్ట్ టైం 2019లో మేము అంత చెత్తగా చేశారని అందరూ చెప్తుంటే కూడా యూ టేక్ ఎనీవేర్ ఫ్రమ్ తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, ఈ మొత్తం బెల్ట్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న అంటారు ఈ పట్టణాల చుట్టుపక్కల ఉన్న సెమీ అర్బన్ ఏరియాస్ కూడా తీసుకోండి కాన్స్టిట్యున్సీ వైజ్, పొన్నూరు లాంటి, గుంటూరు పక్క ఉన్న పొన్నూరు లాంటివి, లేకపోతే దాని కాకినాడ దాని పక్క ఉన్నవి, రాజమండ్రి పక్క ఉన్నవి, ఇవంతా మేము బ్రహ్మాండంగా చేస్తాం. ఒకవేళ ఓడిపోయినా కూడా 2000 అట్లాగే పోయినాయి. నెల్లూరులో 1000 ఓట్లు అనుకుంటాను, తిరుపతిలో 600 ఓట్లు, విజయవాడ సెంట్రల్లో 25 ఓట్లు, ఇవన్నీ కూడా గెలిచిన ఓట్లు. సో లాస్ట్కి వచ్చేవాడికి అప్పటికే వాళ్ళ గవర్నమెంట్ వచ్చేసిందని దీంతో మార్చేశారు. ఓకే, రాజమండ్రి బోత్ గెలిచాము, వైజాగ్ గెలిచాము, దాదాపు 10 నుంచి 15 ఉన్నట్టున్నాయి. సో సెంట్రల్ ఎగ్జాంపుల్ 25 ముందు విన్నింగ్ చేసేసారు. 8 o'clock వాళ్ళ గవర్నమెంట్ వచ్చేసింది. దీంట్లో ఈవెన్ తిరుపతి మార్చారు. సో అట్లా ఓట్లు ఇచ్చిన ఇవంతా అంటే మేము అప్పుడు కూడా వీ హావ్ డన్ వెల్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటాం మనం, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర తీసుకుని దీంట్లో. సో ఎవరికి ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచినట్టు. సో ఓవరాల్ కౌంట్ అనేది వేస్ట్. సో ఓవరాల్ గా ఇప్పుడు మీ ఇదేంటంటే 115 to 120. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు స్టాటిస్టిక్స్ అని చెప్తాను అంటే లాస్ట్ టైం మేము 40% తెచ్చుకునే వాళ్ళం. ఈసారి 40% కానీ మాకు ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మాకు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అన్న విషయం కొద్దిసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 సంవత్సరాల పాలనలో ఆయనకు లాస్ట్ టైం వచ్చిన 50% కంటే ఎక్కువ వస్తాయి అని ఎవరన్నా అనుకుంటే అంతకంటే బుద్ధులు ఎంతనో ఇంకోటి ఉండనే ఉండదు. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాల పాలనలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఆయన పాలన దాన్ని ఎలా సాగింది. ఖచ్చితంగా ఈసారి ఆయనకి 5, 6, 8, 10% కరెక్ట్గా చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఆయన 50% ఏదైతే 2019లో సాధించాడో దానికంటే ఖచ్చితంగా తక్కువే వస్తుంది, ఎక్కువైతే వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన చేసిన పాలన. సో ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్తో బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి ఫామ్ చేసిన నేపథ్యంలో మా గెలుపు ఖచ్చితం. సో 120 to 125 సీట్స్ వస్తాయని మేము చెప్తున్నాం. మీ ఇందాక చెప్పినట్టు ఒక 5 అటు ఇటు కావచ్చు, కానీ ఇన్ దట్ ఏరియాలోనే వస్తాయి. సో వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ అరౌండ్ దట్. రైట్. నాగభూషణ్ గారు, అంటే ఎప్పుడు ఈ రకమైన ఇది ఉంటుంది. కాకపోతే ఆయన